మా నాన్నగారి దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంతో మంది లాయర్లయ్యారు, డాక్టర్లయ్యారు, కలెక్టర్లయ్యారు. దేవుణ్ణి పూజించినట్టు మా నాన్నగారి ఫోటో పెట్టుకుని పూజించే వాళ్ళున్నారు. చదువు, సంస్కారం, మంచి మర్యాద నేర్పిన మీరు గురువే కాదు మాస్టారు, దైవంతో సమానం. ఏంటమ్మా భోంచేద్దాం రండి. నువ్వు భోంచేయి నాన్న, మేము తర్వాత చేస్తాం. అదేంటమ్మా కొత్తగా? ఎప్పుడు అందరం కలిసి కదా భోంచేస్తాం. నేనొక్కడిని ఎప్పుడైనా తిన్నానా? అసలు ముద్ద దిగుతుందా? నన్ను కాదని ఎదకి పరుగు తొలివల పుల తలుపులు తెరిచెను ఎవ్వరా మెరుపు. ఇంకా ప్రాణమేదైనా మరి ఉందా ఏంటి నాలోన? వెన్నెల శిల్పమే తానా నన్ను చూడగా దివిని విడిచేనా? నా కళ్ళు రెండు చూస్తూ ఉంది కలను కాదురా. తారలన్నీ పల్లకీల మరి నన్ను మోసెనా అందమైన వెండి మబ్బు పైన కురిసి కలలు మురిసెనా చాలవేమో ఆమె తోటి కోటి జన్మలు. ఏమైందే మనసా నీకు ఎందుకు నీ కంతటి దొడుకు? ఏ వేణువు పిలుపును విని మరి ఎంత మైమరపు. మా ఆకలేస్తుంది, రండమ్మా భోంచేద్దాం. అరే రండమ్మా. ఏంటమ్మా భోంచేద్దాం రండి. నువ్వు భోంచేయి నాన్న, మేము తర్వాత చేస్తాం. అదేంటమ్మా కొత్తగా? ఎప్పుడు అందరం కలిసి కదా భోంచేస్తాం. నేనొక్కడిని ఎప్పుడైనా తిన్నానా? అసలు ముద్ద దిగుతుందా? అది నాన్న. ఏంటమ్మా? అంటే నాన్న చెప్పమ్మా. సరదా ముందు భోంచేయండి. ఏంటమ్మా ఏమైంది? నీతో ఒక విషయం మాట్లాడాలి నాన్న. జయలక్ష్మి, అమ్మా అమ్మను మాట్లాడి. నువ్వు చెప్పమ్మా, ఏం మాట్లాడాలి నాతో? అది బొమ్మరిల్ టౌన్షిప్ లో డూప్లెక్స్ హౌస్ చాలా బాగుందంట్రా. అయితే అక్కడ మనం ఒక ఇల్లు కొనుక్కుందాం నాన్న, చాలా బాగుంటుంది. కొనుక్కుందాం. ఒక ఇల్లు ఏంటి? నీ చేతి ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఓకే అయితే మొత్తం టౌన్షిప్పే కొందాం. మొత్తం టౌన్షిప్ మనకెందుకు నాన్న? చిలక గోరెంకల్లా చక్కగా ఒక జంట కాపురం ఉండడానికి ఒక ఇల్లు చాలు. జంటంటే ఇంకెవర్రా, నువ్వు కోడలు. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఈ రోజుల్లో అమ్మాయిల ఆలోచనలు రకరకాలుగా ఉంటున్నాయి. ఉమ్మడి కుటుంబంలో ఉండడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. నాకో బాధ, దీనికో బాధ, దానికో బాధ. మా తలరాతలే బాలేదు నాన్న, నీకెలా చెప్పాలి? ఎలా చెప్పడం ఏంటి?
నీకొచ్చిన పెళ్లి సంబంధాలన్నీ వెనక్కి వెళ్ళిపోవడానికి ఒక రకంగా మేమే కారణం. మా నిర్ణయాన్ని కాదనుకు చక్రి. మేము ఏం కోరుకున్నది నీ సంతోషం కోసమే. నా సంతోషాన్ని అవును నాన్న. ప్రపంచంలో ఏ బిడ్డకైనా తల్లి ప్రేమ అనేది ఒక్క తల్లి దగ్గర దొరుకుతుంది. కానీ నా విషయంలో మాత్రం ఒకరి దగ్గర కాదు, మీ 6 దగ్గర దొరుకుతుంది. మిమ్మల్ని అందరినీ వదిలేసి నేను దూరంగా వెళ్తే నేను సంతోషంగా ఉండగలనా? అది కాదు నాన్న, నీకంటూ ఓ పెళ్ళి, ఒక అందమైన జీవితం కావాలి కదా. మీ అందరినీ వదిలి దూరంగా వెళ్తేనే నాకు పెళ్ళి అవుతుందంటే నాకు అసలు జీవితంలో పెళ్ళి అవుద్దమ్మా. చక్రి, అవునమ్మా, నాకు తెలియగలుగుతాను. నన్ను ఎందుకు ఇంత బాగా పెంచారు? ఎందుకు ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు? ఎందుకమ్మా ఇంత ప్రేమను పంచారు? నువ్వు మా బిడ్డవి నాన్నా, నువ్వు మా ప్రాణం. నువ్వు బావుంటేనే కదా మేమంతా సంతోషంగా ఉంటాం. మరి మీ అందరూ లేకుండా నేనెలామా సంతోషంగా ఉండగలను? ఒక్కరోజు కూడా ఉండలేనమ్మా. చక్రి, దేవుడు అన్ని చోట్ల ఉండడం కష్టమని అమ్మనిచ్చాడంటారు. కానీ నాకు మాత్రం ఆ దేవుడు 6 అమ్మల్నిచ్చాడు. ఈ లోకంలో నాకన్నా గొప్ప అదృష్టవంతుడు ఎవరైనా ఉంటారా అమ్మా? ఆఫీస్ టెన్షన్స్లో నాకు తలకాయ నొప్పి వస్తేనే మీరంతా విలవిలలాడిపోతారు, తిండి నిద్ర మానేస్తారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరు నా కోసం పడ్డ తపన, చేసిన త్యాగాలు నా కళ్ళారా చూశాను. మీ త్యాగాల ముందు నేనెంత, అనువంత, ఇసుక రవ్వంతమ్మా. అమ్మా, మీరు పంచుతున్న ఇంత ప్రేమని నేను మీకు తిరిగి పంచాలంటే ఒక్క జీవితం సరిపోదమ్మా. ఒక్కొక్క అమ్మకి ఒక్క జీవితం లెక్కన 6 జన్మలు ఎత్తాలమ్మా. ఆ దేవుడు నాకు అన్ని జన్మలు ఇస్తాడో లేదో నాకు తెలియదు. అందుకే ఈ జన్మలోనే మిమ్మల్ని నా కన్న బిడ్డలా చూసుకుంటానమ్మా. మీ అందరికీ అమ్మనవుతాను. నా జీవితంలో ఆఖరి క్షణం వరకు నా ప్రాణంగా చూసుకుంటాను. ముందు మీ భయాల్ని మనసులోంచి తీసేయండి. నా విషయంలో మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. ముందు భోంచేయండి. అమ్మా తినమ్మా. అమ్మా అమ్మా పడు. తినండి మీరు కూడా. అమ్మా అను, నువ్వు కూడా కూర్చోమ్మా. తమ్ముణ్ణి నాన్నని భోంచనివ్వమ్మా, నేను తర్వాత తింటాను. చూడండి ఎంత ప్రేమ, ఎంత అనురాగం. ఇంత మంచి బంగారాన్ని వాళ్ళు ఇత్తడి కింద చెంప కట్టి వెళ్ళిపోతారా? పోనివ్వండి, నువ్వు కూడా కూర్చోమ్మా. తమ్ముణ్ణి నాన్నని భోంచనివ్వమ్మా, నేను తర్వాత తింటాను. చూడండి ఎంత ప్రేమ, ఎంత అనురాగం. ఇంత మంచి బంగారాన్ని వాళ్ళు ఇత్తడి కింద చెంప కట్టి వెళ్ళిపోతారా? పోనివ్వండి, వాళ్ళకే నష్టం. మంచి సంబంధమని ఆశపడి రప్పించినందుకు ఇష్టానికి అన్నేసి మాటలని అవమానిస్తారా? మీరేంటండి అన్నం అలా కలుపుతూనే ఉన్నారు? తినండి.
వాళ్ళ సంగతి అటుంచండి, వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళని అనాలి. పెళ్లి సంబంధం అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాల్సింది పోయి వెనక ముందు ఏమీ చూసుకోకుండా ఖండాంతరాల నుంచి తీసుకొచ్చారుట గొప్ప సంబంధం అని. ఆ డాక్టర్ గారేమో అమ్మాయి పీజీ చదివిందని అబద్ధం చెప్పేయటం, ఆయన భార్య గారేమో సొంత తల్లిలాగా అమ్మాయిని తయారు చేసేయటం. చాలా బాగుంది. ఆగిపోయారేంటండి? భోంచేయండి. నువ్వు అలా మాట్లాడుతుంటే ఎలా తింటారమ్మా? ఏంట్రా, నేను తిన్నివ్వట్లేదా? జరిగిందే కదా నేను చెప్తున్నాను. ఇంక ముందు ఇలాంటి జరగకుండా ఉండాలని చెప్తున్నాను. ముద్ద నోట్లోకి వెళ్ళేటప్పుడు చెప్తేనే ఇలాంటి మాటలు చెవులోకి ఎక్కుతాయి. భలే లాజిక్ చెప్పావమ్మా. ఇందుకేనా మీ లేడీస్ అందరూ ఈ ఫార్ములా ఫాలో అయ్యేది? ఏంట్రా వెటకారవా? వెటకారం కాదమ్మా, గోపీనాథ్ అంకుల్కి వాళ్ళెంతో కాలంగా తెలుసు, అందుకే వాళ్ళని పిలిపించారు. స్టడీస్ గురించి పెళ్లికొడికి అంత పట్టింపు ఉంటుందని అంకుల్కి మాత్రం ఏం తెలుసు? అరే తేజ, జరిగింది ఏదో జరిగింది, వదిలేయండి. ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోదాం. అక్క నువ్వు కూర్చో అక్క, దా భోంచే. వద్దురా. కొంచెమే అక్క. వాళ్ళిలాంటి మనుషులను తెలిస్తే వాళ్ళ గురించి ఎవ్వరూ మాట్లాడడానికి ఇష్టపడరు. అయినా నా బిడ్డకేం తక్కువ? అన్నం పెట్టుకోమ్మా. నాన్న కొంచెం పప్పైనా. చూసారా, నేను మీకు పప్పు వేయలేదని కూడా గమనించలేదు. నా బిడ్డ గమనించింది. మీరు అనసూయ అని పేరు పెట్టుకున్నారు కానీ అన్నపూర్ణ అని పెట్టుండాల్సింది. నా బంగారం. నువ్వు భోంచేయమ్మా. నువ్వు తినక్క. పాపం, అక్కకి జరిగిన విషయమే బుర్రలో తిరుగుతూ ఉంటుందిరా. ముద్ద అస్సలు సహించదు. ఇంకా నయం, నా బిడ్డ నిజాయితీగా నేనింతే చదువుకున్నాను అని చెప్పేసింది. తాళి కట్టే తతంగం వరకు వెళ్లి సంబంధం చెడిపోతే ఇంకా చాలా అవమానం జరిగేది. నువ్వు తినమ్మా. ఏమ్మా, సహించట్లేదా? తినమ్మా. వాళ్ళ సంగతి వదిలే. వదిలే వదిలే అంటూ మళ్ళీ మళ్ళీ నువ్వే గుర్తు చేస్తావేంటమ్మా? నువ్వు తినక్క. వద్దురా. ఇలాంటప్పుడు ఏ ఆడపిల్లకైనా ఎలా తినాలనిపిస్తుందిరా? అక్క అక్క, ఏంటమ్మా ఇది? నీకు ఇప్పుడు తృప్తిగా ఉందా? ఒక్క పూట భోజనం మానేస్తే వాళ్ళకు ఉపవాసం కిందే లెక్క. ఇద్దరిది ఒకటే స్కూలు. పుణ్యం వస్తుందో లేదో తెలియదని ఒంట్లో కొవ్వు మాత్రం తగ్గుతుంది. పాపం. కూరంత తక్కువ కలుపుతావేంట్రా? నీకేం కొవ్వు పట్టదులే. వేసుకో, తిను తిను. అమ్మా, బాగా నిద్ర పట్టిందా నాన్న? నువ్వెప్పుడు వచ్చావమ్మా? నిద్ర లేవడం లేట్ అయిందా? అయినా చక్రి అని ఒక మాట నుంటే రెండో క్షణం నీ ముందుండేవాడిని కదమ్మా. నేను నిన్ను నిద్ర లేపడానికి రాలేదు నాన్న. ఊరంతా సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా అని ఎదురు చూస్తే నేను రాత్రంతా నువ్వెప్పుడు నిద్రలేస్తావా అని నిన్నే తలుచుకుంటూ ఉండిపోయాను. ఏంటమ్మా, రాత్రంతా నిద్రపోలేదా? చిన్న వయసులోనే నువ్వు మాట్లాడిన ఆ గొప్ప మాటలు, ఆ మాటల్లో మా మీద ఉన్న ప్రేమ
రాత్రంతా కళ్ళ ముందు కనిపించేసరికి మనసు మురిసిపోయి కంటికి కునుకు రాలేదు. ఏంటమ్మా, నేను ఇంకా చిన్నపిల్లానేనా నీకు? నువ్వెంత అమ్మ ఆవకాయ కంపెనీకి చైర్మన్ అయినా ఈ అమ్మకు మాత్రం బుజ్జి కన్నయ్యవే. రాత్రి నా చిన్న తండ్రి మాటల్లో అమ్మలపై కురిపించిన ప్రేమ, అమ్మలను కూతుళ్లా చూసుకోవాలనే నీ బాధ్యత చూస్తే మీ తాతగారు గుర్తొచ్చారు. ఆయన ఇంతే, ఆడవారిని అమ్మలా చూసేవారు. 35 ఏళ్ల క్రితం ఆయన ప్రారంభించిన ఈ అమ్మ ఆవకాయ, దాంతో ఆయన నిలబెట్టిన ఎన్నో బతుకులు, ఆయన పేరు చెప్పి నిండుకున్న ఎన్నో కడుపులు రాత్రి ఒక్కసారిగా కళ్ల ముందు కదలాడాయి. బరువు బాధ్యతలు ఆయన మోసి ప్రేమాభిమానాలను పక్కవారికి అందించేవారు. ఇప్పుడు నువ్వు చేస్తున్నది అదే. మాకు ఆనందం కలిగించడం కోసం మాలోనే ఆ ఆనందాన్ని వెతుక్కుంటున్నావు. వరసకి మనవడవే అయినా కన్న కొడుకులా బాధ్యత తీసుకుంటున్నావు. ఇది బాధ్యత కాదమ్మా, మీరు నాపై చూపిస్తున్న ప్రేమకి నేను తీర్చుకుంటున్న రుణం. మీ 6 అమ్మలు నాకు పంచప్రాణాలు. ఇందులో ఎవరికంటే నీరు పెట్టినా నా ప్రాణం పోతుంది. అంత మాటలకు చక్రి, నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నావు. ముప్పై ఏళ్ల పాటు ఒంటరిగా నిలబడి వందలాది మందికి అన్నం పెట్టిన జానకమ్మ కంట కన్నీరా? నీ జీవితంలో పక్కవాడికి పంచిన ధైర్యం, భవిష్యత్తుపై నీకున్న నమ్మకం నాకు మార్గదర్శకం అమ్మా. నీలో ఎప్పుడు అదే ధైర్యం, అదే నమ్మకం నేను చూడాలమ్మా. వయసు మీద పడుతున్న కొద్దీ ధైర్యం, నమ్మకం సన్నగిలుతున్నాయి. ఇప్పుడు మాకున్న ఒకే ఒక ధైర్యం నువ్వు, ఒకే ఒక నమ్మకం కూడా నువ్వే. అంతలా మా జీవితాలు నీతో ముడిపడిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మన మధ్య ఎవరొచ్చి మనల్ని దూరం చేస్తారో అన్న భయం నా మొండి ధైర్యాన్ని కూడా చంపేస్తోంది. చూడమ్మా, మన ఇంట్లో అడుగుపెట్టేవారు ఎవ్వరైనా సరే మీ 6 నచ్చేవారే అవుతారు. మీరు మెచ్చేవారే ఈ ఇంట్లో అడుగు పెడతారు. తన గురించి కన్నా ఈ ఇంట్లో పక్కవారి గురించి ఆలోచించే వాళ్ళకి ఈ ఇంట్లో స్థానం ఉంటుందమ్మా. అమ్మ ఆవకాయ కంపెనీ అభివృద్ధికి మీ అందరి సహకారం, కృషి ఇంకా ఇంకా కావాలి. ఆవకాయ రుచి చూసినప్పుడు వాళ్ళ అమ్మ ఆవకాయ గురించి తెలుసుకోవాలి. ఒక్కసారి వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మన పర్మనెంట్ కస్టమర్ అయిపోవాలి. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ అమ్మ ఆవకాయ బాటిల్ ఉండాలి. కస్టమరే మనకు మంచి పబ్లిసిటీ. కస్టమర్కి మనం మంచి క్వాలిటీ ఇద్దాం. అప్పుడే మన కంపెనీ చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. క్వాలిటీ కట్టుబడి ఉందాం, కస్టమర్ని సాటిస్ఫై చేద్దాం. ఇదే మన గెలుపు సూత్రం. సుమలత, ఎస్ చక్రి. ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ జరుగుతున్నది వీక్లీ ప్రోగ్రామ్స్ మీటింగ్. నేను చేస్తున్నది డైలీ ప్రోగ్రామ్ స్టార్టింగ్. నాకు 2 చాలా ఇంపార్టెంట్. మన కంపెనీలో ఎవ్రీ వీక్ ప్రోగ్రెస్ ఉంటుంది, కానీ నా హస్బెండ్ విషయంలో మాత్రం ప్రోగ్రెస్ ఉండదు చక్రి. ప్లీజ్ లత, మీటింగ్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయి. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు చక్రి? నేను ఇక్కడ ఉంటూనే ఇంటి పన్ను కూడా చూసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు మా ఆయన్ని ఫాలో కాకపోతే ఇంట్లో పనులన్నీ పెండింగ్ పడిపోతాయి. నేనే వెళ్ళి ఆ పనులన్నీ చేసుకోవాలి.
నా బాధలు మీకేం తెలుసు? కొద్ది రోజులు చూస్తాను, దారికొచ్చాడా సరే, లేదంటే విడాకులే. విషయానికి వద్దాం. మన కంపెనీ అవకాయ ఫారెన్ ఎక్స్పోర్ట్ ప్రపోజల్ ఎంతవరకు వచ్చింది? ప్రపోజల్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇంకో 2 రోజులు ఓకే అవ్వచ్చు. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? ఎలా చెప్పగలుగుతున్నానంటే ఆ ఆవకాయకి చాలా ప్రత్యేకత ఉంది. అన్నంలో ఆవకాయ కలిపితే అది ఆవకాయ అన్నం అవుతుంది. అదే అమ్మ ఆవకాయ కంపెనీలో స్పెషల్ గా తయారు చేసిన ఈ ఆవకాయ కలిపితే పులిహోర అవుతుంది. ఆవకాయ ఫ్లేవర్ లో ఉన్న ఈ పులిహోర డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది. అదే పులిహోర ఆవకాయ. అది కూడా ఈ ఫార్ములా మీ వసుంధరమ్మ చేసింది కాబట్టి తప్పకుండా ఓకే అవుతుంది. మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం సార్. తప్పకుండా ఓకే అవుతుంది. నేను కూడా చాలా నమ్మకంగా ఉన్నాను. అంతా మంచి జరగాలని కోరుకుందాం. ₹1000 చాలా థ్యాంక్స్ అండి. అమ్మా తల్లి, 1000 రూపాయలు కదమ్మా, 10 రూపాయలు తీసుకో. మిగతా 990 రూపాయలు తిరిగిచ్చేసాయి. ఒక్కసారి హుండీలో ఎంత పడితే అంతా సాయమే. ఇది చాలా అన్యాయం. ఇది తిరుపతి ఉండియా? అంతకన్నా ఎక్కువ. నిలువు దోపిడీ చేశారు కదమ్మా. నెత్తి మీద చుట్టేంటి అంత ఒత్తుగా ఉంది? విగ్గా